ఇటీవల ఏలూరు చెందిన ఎస్వీఆర్కే కళాశాలకు అనుబంధ సంస్థ అయినటువంటి వైష్ణవి కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ ఒక విద్యార్థికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ ఎదురుగానే ఆత్మహత్యం పురుగులు మందు తాగి ఆత్మహత్యం చేశారు. ప్రస్తుతం ఆ విద్యార్థి విజయవాడలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కూడా ఆ కాలేజీకి సంబంధించి ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. కనీసం పోలీసు కేసు కూడా కట్టలేదని చెప్పి విద్యార్థి సంబంధించిన తల్లిదండ్రులు, అదేవిధంగా స్టూడెంట్స్ యూనియన్ సంబంధించిన విద్యార్థి సంఘాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాయి. ఏలూరులోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తాం. మనం చూడొచ్చు విజువల్స్లో. ఆ రోజు విద్యార్థి ఆత్మహత్య చేసినప్పుడు విద్యార్థి సంఘాల నాయకులు కూడా అక్కడికి వెళ్ళి అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థి యొక్క తల్లి ఉన్న రావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అమ్మ చెప్పండి, ఏం జరిగింది? విద్యార్థి ఆత్మహత్య కూడా చేశాడు, ఏం జరిగింది అసలు? బాబు ప్రిన్సిపాల్ గారు మురళి గారు సర్టిఫికేట్ అడిగారండి. అది నెల రోజుల నుంచి అడుగుతున్నారు సార్. అడిగినప్పుడు ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తానని అక్కడికి రండి, లంచం ముందు లంచం కావాలి, నాకు 1500 కావాలి, 1500 నుంచి 10,000 అలాగా 10,000 నుంచి నెల రోజుల నుంచి ఇలాగే కంటిన్యూగా అడుగుతున్నారు సార్. పలానా డబ్బులు కూడా ఇవ్వడానికి మేము రెడీ అయ్యాం సార్. అడిగినప్పుడు పలానా రోజున కాలేజీకి రండి, బాబుని గుంటూరు కూడా వెళ్ళి అక్కడ కూడా రమ్మన్నారండి. అక్కడికి వెళ్తే మళ్ళీ కాలేజీకి మీ అబ్బాయి ఏం చదివాడు అక్కడ? అంటే ఏ సర్టిఫికేట్ల కోసం వెళ్ళాడు? దేనికోసం సర్టిఫికేట్లు కావాలి? బాబు మెడికల్ అండి, మెడికల్ ఫోరెన్సిక్ ఫార్మసీ సీట్ వచ్చింది సార్. డాక్టర్ చదువుదామని ఇంటర్మీడియట్ ఇక్కడ వన్సెట్ కోచింగ్ తీసుకున్నారు సార్. అక్కడ సర్టిఫికేట్ గురించి అక్కడికి వెళ్ళారు సార్. కాలేజీకి రమ్మన్నారండి. వైష్ణవి కాలేజీ మురళి గారు రమ్మని పిలిచారండి. పిలిచినప్పుడు బాబు వెళ్ళారండి. సర్టిఫికేట్ ఇస్తాము అని గుంటూరు అక్కడికి నెల రోజుల నుంచి తిప్పుతున్నారు సార్. మా దగ్గర డబ్బులు లేవు అది ఇదని బాబు డబ్బులు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు సార్. అయినా కానీ నేను ఇవ్వను, పోరా ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నారండి. మీకు ఎప్పుడైనా అతను తీసుకొచ్చి చెప్పాడా మీకు ఇట్లా అడుగుతున్నారు, కాలేజీలో డిమాండ్ చేస్తున్నారు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని? చెప్పారండి. చెప్తే బాబు నువ్వు నిదానంగా అడిగినానా, ఇస్తారులే సార్ ఇస్తారులే అని చెప్పానండి. చెప్పినా కానీ ఇంకా బాబు ఏమనుకున్నాడు, అక్కడేమో 3 లక్షల వరకు కట్టాడండి బాబు సీటు. మళ్ళీ అక్కడ నువ్వు వారం రోజులు కట్టపోతే నీ సీట్ క్యాన్సిల్ చేసేస్తామన్నారండి. అక్కడ హిమాచల్ ప్రదేశ్లోనండి ఫోరెన్సిక్ డాక్టర్గా ఆపరేషన్ ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తే అక్కడికి వెళ్ళి చేస్తానమ్మా అని చెప్పారండి. ఆయన మురళి గారికి చెప్పారండి ఇలా సంగతి అంటే, అక్కడ డాక్టర్ చదువుతున్నాడు అందుకొని నీకు ఇవ్వను నేను డబ్బులు అని ₹1,00,000 2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నాడు సార్. నెల రోజుల నుంచి రప్పించుకున్నారు, తిప్పించుకుంటానే ఉన్నారు సార్. మొన్నే వచ్చాడండి బాబు, నెల రోజులు అయిందండి వచ్చి అక్కడి నుంచి అక్కడ కాశ్మీర్ అదే హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చాడండి. మొన్న బాబు వచ్చి అక్కడ వెళ్ళి మురళి గారిని అడిగితే నేను ఇవ్వను ముందు ఇస్తానని చెప్పి మళ్ళీ మీ ఇంటికి వచ్చింది, మీ ఇంటికాడ కనుక్కో అన్నారంటండి. సర్టిఫికేటు ఇంటికాడ మా దగ్గర రాలేదని చెప్పామండి. చెప్పినప్పుడు మళ్ళీ కాలేజీకి రమ్మన్నారంటండి మురళి గారు రమ్మంటున్నప్పుడు ఇస్తాను అని చెప్తే పక్కన 4-5 తీసుకుని వెళ్ళారండి. తీసుకుని వెళ్ళి మాట్లాడారండి. అప్పుడు కూడా నేను ఇవ్వను, ముందు ఇస్తానని చెప్పి మళ్ళీ నేను ఇవ్వను, తర్వాత నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావు, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో అని డిమాండ్ చేసి బాబుని బాగా మెంటల్గా బాగా ప్రెజర్ పెట్టేశారండి. ప్రెజర్ పెట్టేసరికి బాబు ఎప్పుడు కొనుక్కున్నారో తెలియదు సార్. అది పారాక్విక్ అండి, పాయిజన్ అండి. అది ఎక్కడ జేబులో ఎక్కడో పెట్టుకుని ఆయన ప్రిన్సిపాల్ గారి ముందే ఇలాగ తాగేసేసరికి మా వాళ్ళు వచ్చి పక్కన తోసేసారంటండి. తోసేసరికి బాబుకి బాగా ఇక్కడ నోట్లో 1 ml వరకు వెళ్ళిపోయిందంటండి. అప్పటికే పాయిజను బాగా క్రిటికల్గా ఉన్నాడండి. ఇక్కడ ఏలూరులో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మీడియా పోలీసులు సార్ వాళ్ళందరూ వచ్చారండి. వచ్చినా కానీ ఇక్కడ మెరుగైన లేవండి, మీరు వెంటనే అంబులెన్స్లు తీసుకెళ్ళిపోండి అంటే విజయవాడ హాస్పిటల్లో అడ్మిట్ చేసి. ఎలా ఉంది పరిస్థితి? ఆరోగ్యం చాలా క్రిటికల్గా ఉంది సార్. ఆరోగ్యం అసలు డాక్టర్స్ చెప్తున్నా సార్ క్రిటికల్గా ఉంది, పొజిషన్ అసలు బాగాలేదు. డయాలసిస్ కూడా
చేస్తున్నారు సార్, 4 hours డయాలసిస్ చేస్తున్నారు సార్. అయినా కానీ బాబు అసలు ఏమి ఒక్క గుట్టకు కూడా మింగలేకపోతున్నాడు సార్. అసలు చాలా సివియర్గాను క్రిటికల్గా ఉంది సార్ పొజిషన్. మాకు తగిన న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ మేడం గారిని, కలెక్టర్ మా మేడం గారిని అడుగుతున్నాం సార్. నా ఎందు దయించి నా మేడం గారికి మా కుటుంబం గురించి బాబు సరైన వైద్యం అందించాలని మేడం గారిని తమ సమ్ముకుని అడుగుతున్నాను సార్. ఇదేనండి నా కోరిక. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ విద్యార్థికి జరగకూడదని నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఇదేనండి నా యొక్క మనవి. ఇది విద్యార్థి తల్లి చెప్తున్నారు. అంటే కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కాలేజీ యాజమాన్యం మీద ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, కనీసం పోలీసులు కూడా స్పందించట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతానికి బాబు క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి, తమ బాబుని కాపాడాలని చెప్పి ఆవిడ కూడా కోరుతున్న పరిస్థితి. ఆ రోజు విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసిన రోజు విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి వెళ్ళి కాలేజీని కూడా ప్రశ్నించిన పరిస్థితి. కానీ వాళ్ళ మీద కూడా కేసులు కట్టి అన్యాయంగా కేసులు కట్టారని చెప్పి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళు కూడా వీరికి మద్దతుగా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. అంటే మీరు ఆ రోజు విద్యార్థి ఆత్మహత్యత్నం చేసిన రోజు కాలేజీకి వెళ్ళారు, యాజమాన్యం ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు, కానీ మీ మీద కూడా కేసులు కట్టారు. ఏం చెప్తారు? ఇది చాలా దారుణం. ఎందుకంటే ఎవడైతే విద్యార్థిని వేధించాడో ఆ కరస్పాండెంట్ మురళి మీద కేసు ఇప్పటిదాకా పెట్టలేదు, నానుస్తూ ఉన్నారు పోలీసులు కావాలని. కానీ విద్యార్థికి న్యాయం జరగాలి, అట్లాంటి ఎవరైతే కరస్పాండెంట్ చీడపురుగు లాంటి కరస్పాండెంట్ మురళి ఉన్నాడో అలాంటి వాడిని అరెస్ట్ చేయాలి, వాడి మీద చర్యలు తీసుకోవాలని కోరినందుకు మాలాంటి విద్యార్థి సంఘాల మీద రాత్రి 9:30 వరకు పోలీస్ స్టేషన్లో ఉంచి కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తర్వాత రోజు రెండో రోజు కూడా ప్రెస్కి ఇచ్చారు విద్యార్థి సంఘాల మీద కేసులు పెట్టామని. కానీ ఇప్పటిదాకా ఎవడైతే ఆ మురళి ఉన్నాడో ఆడి మీద ఇప్పటిదాకా కూడా కేసు పెట్టిన దాఖలాలు లేవు. అట్లాగే ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా చాలా స్వేచ్ఛగా తిరిగాడు. అంటే ఒక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అంత స్వేచ్ఛగా తిరిగితే న్యాయం కోసం పనిచేసిన మేము మాత్రం ఒక ఖైదీలాగా బెంచ్ మీద కూర్చోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఇట్లాంటి కరస్పాండెంట్ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అతను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని కూడా స్పాయిల్ చేశాడు. పుస్తకాలు ఇచ్చి స్లిప్పులు ఇచ్చి ఎగ్జామ్ రాయించుకున్న పరిస్థితి ఉంది. మీడియాలో కూడా పెద్ద ఎత్తున స్క్రోలింగ్లు వచ్చి అన్నీ మీ అందరికీ తెలుసు. అట్లాగే అదే కాలేజీలో క్లాసులు జరగకపోయినా కానీ విద్యార్థుల దగ్గర నుంచి నిబంధనల విరుద్ధంగా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అది స్థానిక ఆర్ఐఓ గారికి చంద్రశేఖర్ బాబు గారికి కూడా తెలుసు. కానీ అధికారులు తెలిసినా కానీ ఎందుకు ఆయన చర్యలు తీసుకోవట్లేదని కోరుతాను. అట్లాగే ఇప్పటి నుంచి అంటే శనివారం నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవాలా. ఆదివారం వెళ్ళి 3 టౌన్ పోలీసులు వెళ్ళి ఏదో ఎంక్వైరీ చేసినట్టు చెప్పారు. ఇప్పటిదాకా దాని ఎమ్మెల్సీ రిపోర్ట్ సంబంధించి బేస్డ్గా ఎక్కడ కూడా కేసు కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే మురళీకృష్ణ ఉన్నాడో తను స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాడు. అంటే తనకు ఏమీ కాదు, డబ్బులతో మేనేజ్ చేయగలం అనేటువంటి ఒక ధీమాతో ఈరోజు తిరుగుతూ ఉన్నాడంటే భవిష్యత్తులో ఎంతమంది విద్యార్థులు ఇట్లా ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగా చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అట్లాగే విద్యార్థి తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఆ యొక్క ఎవరైతే మురళీకృష్ణ ఉన్నాడో అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పటి వరకు కూడా ప్రిన్సిపల్ మీద కనీసం చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి, అంటే ఎట్లా వెళ్ళబోతున్నారు ముందుగా? ఇదేమీ ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే అనేక రకాలుగా ఒకే ఒక బిల్డింగ్కి ఒక్క కళాశాలలో నడుపుకోవడానికి ఒక పేరు పైన పర్మిషన్ ఇస్తారు. శ్రీ వైష్ణవి, తర్వాత ఎస్విఆర్కే, ఆపాసు, నాగార్జున యూనివర్సిటీ, ఇట్లా డిస్టెన్స్ ఎడ్యుకేషను వివిధ రకాలుగా ఒక కళాశాలలో ఒక బిల్డింగ్లో నడపాల్సినటువంటి ఒక పేరుతో నడపాల్సినటువంటి బిల్డింగ్లో 4 నడిపిస్తున్నాడు. అంటే 4 నడిపిస్తున్నప్పటికీ ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి ఒక్కరు కూడా కనపడట్లేదని చెప్పి ఈ సందర్భంగా మేము విద్యార్థుల పక్షాన విద్యార్థులకు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి పక్షాన విద్యార్థి సంఘాలుగా ఏఐసీఎఫ్గా మేము అడుగుతున్నాం. జిల్లా శాఖ అధికారులకు ఎక్కడ కళ్ళు కనబడట్లేదా? అదేవిధంగా మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, కథలుగా రోజు అక్కడ జరిగినటువంటి ఏమైతే జరిగినాయో దారుణాలు, విద్యార్థులు అన్యాయం చెందారో వారందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేసినట్టు విషయాలన్నీ కూడా వారు తెలియపరిచారు. కానీ విద్యాశాఖ అధికారులు ఎక్కడ కూడా అతని పైన చొరవ చూపించి వారిపైన ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. లోపల విద్యార్థి ఈరోజు 2 రోజుల క్రితం అక్కడికి విద్యార్థి వెళ్ళి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి అప్పటికి జూన్ నుంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మీకు సర్టిఫికేట్ ఇస్తాము అని చెప్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కళాశాలకు వెళ్ళి మా సర్టిఫికేట్ ఇవ్వండి అంటే ఇప్పుడు నామినల్ ఫీజు ఏమో అక్కడ అప్సాలో 2500 3000 కడితే 1 టైంలో ఫీజు సరిపోతుంది. కానీ అధిగమించి
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు 10,000, 15,000, 20,000 విద్యార్థి యొక్క అతనికి అవసరం బట్టి ఈరోజు వారి మురళీకృష్ణ గారు డిమాండ్ చేస్తూ మాకు మీరు ఇంత కట్టాల్సిందే అంటున్నాడు. ఆ రోజుల్లో గతంలో అతను విద్య పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ పూర్తయింది మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే 1,500 అడిగాడు. ఇప్పుడేమో 10,000, 12,000 అంటున్నాడు. ఇప్పుడు ఆ విద్యార్థి అక్కడ హిమాచల్ ప్రదేశ్లో బహ్రా యూనివర్సిటీలో అక్కడికి అతనికి సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళాడు, అక్కడ సీట్ వచ్చింది, అక్కడ అతను విద్యను అభ్యసిస్తూ సర్టిఫికేట్లు అక్కడ సబ్మిట్ చేస్తే కానీ అతనికి సీట్ కన్ఫర్మేషన్ కాదు. అయినప్పటికీ అతను రిక్వెస్ట్తో అక్కడ ఒప్పించుకొని అతను విద్యను కంటిన్యూషన్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి మాకు సర్టిఫికేట్ ఇవ్వండి సార్ అంటే కళాశాలకు రండి మేము ఇచ్చేస్తామన్నారు. అంతా బాగానే ఉంది. విద్యార్థి ఇప్పటికే 3-4 సార్లు తిరిగి వచ్చాడు. అయినప్పటికీ అక్కడ కూడా స్పందించకపోగా దున్నపోతు పైన వర్షం కురిచినట్టే ఈ మురళీకృష్ణ గారు వ్యవహరిస్తున్నారు. ఆయనకి ఆర్థికంగా డబ్బే లక్ష్యం కానీ విద్యార్థి అతని జీవితం అతని ఒక సర్టిఫికేట్లు అందించే వైపుగా అతను అడుగులు వేయట్లేదు. కాబట్టి అతను విద్యార్థి కూడా ముందస్తుగా అన్నిటికీ ప్రిపేర్గా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు. ఒక పాయిజన్ బాటిల్ తీసుకొని వచ్చాడు. అక్కడ సర్టిఫికేట్లు అడిగితే ఇవ్వకపోగా వెంటనే అతను పాయిజన్ తీసుకొని ఇప్పుడు అధోగత స్థితిలో ఉన్నాడు, చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈరోజు పాయిజన్ తీసుకున్నటువంటి వారు వెంటనే వారి ఆరోగ్యం బాగుపడుతుంది. కానీ ఈరోజు బెడ్ పై నుండి డయాలసిస్ తీసుకున్నాడంటే ఏ స్థితిలో ఉన్నారో కూడా అందరూ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. డయాలసిస్ తీసుకున్నారంటే వెంటనే బాడీలో ఉన్నటువంటి కిడ్నీ పార్ట్స్ పైన కూడా బడ్డెన్ పడి ఈరోజు అతను చావు బతుకుల పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి వెంటనే జిల్లా శాఖ అధికారులు స్పందించాలి. వాళ్ళకి ఆరోగ్యం కల్పించే విధంగా కోలుకునే పరిస్థితులు ఆలోచన చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన మేము ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. ఇది మొత్తంగా విద్యార్థి కుటుంబ సభ్యులు కానీ లేదా విద్యార్థి సంఘాల నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ స్థానిక అధికారులు కానీ వీరంతా కూడా స్పందించి ఖచ్చితంగా విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలి. అదేవిధంగా ఏదైతే కాలేజీ యాజమాన్యం ఉందో అదేవిధంగా కరస్పాండెంట్ ఎవరైతే మురళి ఉన్నారో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో స్టంట్తో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.